మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు సాయినాథ్. అసలు ఆదాయ పన్ను అంటే ఏంటి, 12 లక్షల వరకు అసలు ట్యాక్స్ ఉంటుందా లేదా అని సార్ అడిగి తెలుసుకున్నాను. నమస్తే సార్. నమస్తే అండి సార్, అసలు ఆదాయ పన్ను అంటే ఏంటి? 12 లక్షల వరకు ట్యాక్స్ ఉంటుందా ఉండదా సార్? అసలుకి ఆదాయ పన్ను అంటే భారతదేశంలో నివసించేటువంటి ప్రజలు, అలానే భారతదేశ పౌరులై ఉండి ఇతర దేశాల్లో ఉండేటువంటి వాళ్ళు రెసిడెంట్ అయ్యి ఉంటే వీళ్ళందరూ కూడా తమ ఆదాయాన్ని మీద ప్రభుత్వం నిర్ణయించినటువంటి పన్ను పరిధిలోకి వచ్చినప్పుడు వాళ్ళందరూ తమ ఆదాయం మీద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దాన్నే ఆదాయ పన్ను అని చెప్పనని అంటాం. 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేటువంటిది వచ్చిన దగ్గర నుంచి భారతదేశంలో ఈ ఆదాయ పన్ను విధానం అనేటువంటిది అమల్లో ఉంది. అంతకుముందు కూడా ఆదాయ పన్ను విధానం ఉన్నప్పటికీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేటువంటిది రావడం, అది ఇప్పటి వరకు కూడా దాన్ని అమలు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇక రెండవది, ఆదాయ పన్ను డైరెక్ట్ ట్యాక్స్లో ఒక ప్రధానమైనటువంటిది, అంటే ప్రత్యక్ష పన్ను అని మనం తెలుగులో అంటాం. ఈ డైరెక్ట్ ట్యాక్స్లో ప్రధానమైనటువంటి 2 ఉంటాయి. ఒకటి ఇన్కమ్ ట్యాక్స్, 2 వెల్త్ ట్యాక్స్, సంపద పన్ను. ఈ సంపద పన్ను అనేటువంటిది ప్రస్తుతం భారతదేశంలో అమల్లో లేదు. గతంలో ఉండింది కానీ ప్రస్తుతం అమల్లో లేదు. అందుకని ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్స్లో ప్రధానమైనటువంటిది ఇన్కమ్ ట్యాక్స్. ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది ప్రధానంగా వేతన జీవులుగా ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, లేదు వ్యాపారస్తులుగా ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, లేదు వివిధ రకాలైనటువంటి ఆదాయాలని ఆర్జిస్తున్నటువంటి వాళ్ళందరూ ప్రభుత్వం నిర్ణయించినటువంటి స్లాబ్ ఏదైతే ఉంటుందో ఆ స్లాబ్కు మించినటువంటి ఆదాయాన్ని ఆర్జించినప్పుడు వాళ్ళందరూ కూడా పన్ను పరిధిలోకి రావడం అనేటువంటిది జరుగుతుంది. అలా ఆదాయ పన్ను కట్టవలసి వస్తుంది. భారతదేశం యొక్క ఆదాయాల్లో, అంటే ప్రభుత్వ ఆదాయాల్లో మనం చూసినప్పుడు ఆదాయ పన్ను నుంచి వచ్చేటువంటి ఆదాయం ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. ప్రభుత్వ ఎక్సెక్కర్ అంటే దాన్ని కోశ విధానంలో అని చెప్పచ్చు. సార్, దీంట్లో ఏమన్నా పర్సంటేజ్ ఉంటుందా సార్? అంటే 3 లక్షల నుంచి 5 నుంచి 5 లక్షల నుంచి 10 లక్షలు. మంచిదే, మంచి ప్రశ్న. ఆదాయ పన్నుని విధించేటప్పుడు ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా, అంటే 61 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రోగ్రెసివ్ ఇన్కమ్ ట్యాక్స్ విధానాన్ని అవలంబిస్తూ ఉంది. ఈ ప్రోగ్రెసివ్ ఇన్కమ్ ట్యాక్స్ సిస్టమ్ అంటే ఏంటంటే తక్కువ ఆదాయం ఉండేటువంటి వాళ్ళ మీద తక్కువ పన్ను విధించడం, ఎక్కువ ఆదాయం ఉండేటువంటి వాళ్ళ మీద పన్ను రేటును పెంచి ఎక్కువ పన్నును వసూలు చేయడం ఏదైతే ఉందో దానిని స్లాబ్ సిస్టమ్ అని చెప్పనని అంటాం. కాబట్టి ఇప్పుడు భారతదేశంలో పన్ను విధానంలో స్లాబ్ సిస్టమ్ అనేటువంటిది అమల్లో ఉంది. ఈ స్లాబ్ సిస్టమ్ అనేటువంటిది గత సంవత్సరం వరకు మనం చూసినప్పుడు 2 రకాలైనటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మన ముందు ఉన్నాయి. అది ఈ సంవత్సరం కూడా ఉంది. వాటిని ఏమన్నారంటే ఓల్డ్ రెజ్యూమ్ అండ్ న్యూ రెజ్యూమ్ అని 2 ఉన్నాయి. ఈ రెండింటిలో కూడా స్లాబ్ సిస్టమ్ అనేటువంటిది ఉంది. కాబట్టి అందులో స్లాబ్ సిస్టము, ఇందులో స్లాబ్ సిస్టము కొంచెం తేడా అనేటువంటిది ప్రభుత్వం ప్రధానంగా న్యూ రెజ్యూమ్ని ఎక్కువ మంది ఆప్ చేసే విధంగా దాన్ని ప్రోత్సహిస్తూ దాంట్లో కొంచెం స్లాబ్స్ని ఇంకొంచెం ప్రోగ్రెసివ్గా ఏర్పాటు చేయడం అనేటువంటిది మనం గమనించవచ్చు. ఇది స్లాబ్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఒక హిస్టరీగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఏంటంటే 12 లక్షల రూపాయల వరకు ప్రస్తుతం ఈ కొత్త బడ్జెట్లో పన్ను 0 ఉంటుంది అని చెప్పనని ఒకటి స్వయాన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులైనటువంటి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది.
ఆ తర్వాత దాన్ని పరిశీలించినప్పుడు మనకు కూడా కొంత అర్థమయ్యేటువంటిది 12 లక్షల రూపాయల వరకు సంవత్సర ఆదాయం కలిగి ఉన్నటువంటి వాళ్ళు రిబేట్ను వాడుకోవడం ద్వారా పన్ను మినహాయింపు పొందేటువంటి అవకాశం, పూర్తి పన్ను మినహాయింపు పొందేటువంటి అవకాశం ఉంది అనేది మనం గమనించాల్సిన విషయం. ఆ రకంగా చూసినప్పుడు చాలామంది వేతన జీవులకి ఇది ఖచ్చితంగా ఒక ఊరటి అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. సో దీన్ని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే 12 లక్షల రూపాయల నిజ ఆదాయాన్ని కలిగి ఉన్నారో సంవత్సర ఆదాయంగా, వాళ్ళకి కొంత ఊరటి అనేటువంటి దాంట్లో సందేహం లేదు. కానీ ఆ పైన ఎవరైతే అంటే 12 లక్షల కంటే ఎక్కువ, ఇంకా చెప్పాలంటే 12 లక్షల రూపాయల 1 రూపాయి, 12 లక్షల 1 రూపాయి ఆదాయం కలిగినట్టు ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా పన్ను పోటుకు గురి కావాల్సిందే తప్ప వాళ్ళకి ఎలాంటి మినహాయింపులు ప్రత్యేకంగా ఇవ్వబడలేదు. 12 లక్షల రూపాయల కంటే తక్కువ ఆదాయం కలిగినటువంటి వాళ్ళకి ఇది కొంత ఉపయోగకరమయ్యేటువంటిదే. కానీ 12 లక్షల 1 రూపాయి ఆదాయం కలిగి ఉన్నా కానీ వాళ్ళందరూ మళ్ళీ స్లాబ్ సిస్టంలోకి వచ్చేసి ఖచ్చితంగా వాళ్ళు పన్ను పోటు గురి కావాల్సిందనేది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. అయితే అదే 12 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకి కానీ, లేదు గతంతో పోల్చుకున్నప్పుడు, గతంలో అంటే 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు దాంట్లో 7 లక్షల రూపాయల వరకు మినహాయింపు అనేటువంటిది ఉండింది. అది కాస్త ఇప్పుడు 12 లక్షల రూపాయలకి పెరగడం, తద్వారా 5 లక్షల రూపాయలు కలిసి వచ్చి పన్ను మినహాయింపు కిందకి రావడం అనేటువంటిది జరిగింది. ఇక రెండో వైపుగా మనం చూసినప్పుడు ఏంటంటే, స్లాబ్ రేట్లు మారడం కూడా ఒక ఊరట అనేటువంటి దాంట్లో సందేహం లేదు. గతంలో స్లాబ్ రేట్లు మనం పరిశీలించినప్పుడు, న్యూ రెజ్యూమ్ను మనం తీసుకున్నప్పుడు దాంట్లో 6 స్లాబులు ఉండేవి. కొత్త దాంట్లో 7 స్లాబులు మన ముందుకు వచ్చినాయి. అంటే కొత్తగా వచ్చిన దాంట్లో అదనంగా 25% స్లాబ్ అనేటువంటిది కూడా ఒకటి రావడం జరిగింది. ఇది ఒకటి. మరొక అంశం ఏంటంటే, స్లాబ్ ఇంటర్వెల్ కూడా మారింది. గతంలో స్లాబ్ ఇంటర్వెల్ 3 lakhs మాత్రమే ఉండింది. ఇది ఈ సంవత్సరం ప్రకటించిన దాని ప్రకారము స్లాబ్ ఇంటర్వెల్ 4 lakhsకి వచ్చింది. కాబట్టి ఈ 4 lakhsకి రావడం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది కూడా చాలా ఉపయోగకరమైందే వేతన జీవులకి ప్రధానంగా అని మనం చెప్పుకోవచ్చు. గత స్లాబ్ రేట్లు మనం పరిశీలన చేసినప్పుడు 3 లక్షల దాకా ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 3 లక్షలను పైన 3 లక్షల నుంచి 6 లక్షల వరకు 5%, 7 లక్షల వరకు 5%, 7 లక్షల నుంచి 10 లక్షల దాకా 10%, 10 నుంచి 12 లక్షల దాకా 15%, 12 నుంచి 15 లక్షల దాకా 20%, 15 లక్షలకు మించితే 30% పన్ను చెల్లించవలసి ఉండేది. ఇది ఓల్డ్ స్లాబ్ రేట్స్ అని చెప్పని అనుకుంటాం. న్యూ స్లాబ్ రేట్స్ వచ్చేటప్పటికి మారిపోయింది ఎక్కడనంటే, ఒకటి గతంలో లేనటువంటి 25% స్లాబ్ అనేటువంటిది రావడంతో మొత్తం 7 స్లాబ్స్ వచ్చినాయి. వాటిని కూడా మనం ఒకసారి పరిశీలన చేసినప్పుడు ఏంటంటే, బిలో 4 lakhs నిల్ ఏమీ ఉండదు, 0 tax. 4 to 8 అంటే ఇంటర్వెల్ 4 lakhs 5%, 8 to 12 10%, 12 to 16 15%, 16 to 20 20%, 20 to 24 25%, above 24 lakhs 30%. గతంలో 15 లక్షలకు మించినటువంటి దాని మీద 30% కట్టాల్సి వస్తే,
ఈ కొత్త విధానంలో కొత్త స్లాబుల్లో 16 లక్షల దాకా 15% ఉంటే ఆ పైన ఉన్నటువంటిది 24 లక్షల దాకా 20%, 25% అనేటువంటిది ఏదైతే తీసుకొచ్చారో దీని వలన ఖచ్చితంగా ప్రతి వేతన జీవికి లేదా ప్రతి ఆదాయ పన్ను చెల్లించేటువంటి వాళ్ళకి గతంలో ఎవరైతే 15 లక్షలకు మించినటువంటి ఆదాయం మీద 30% పే చేశారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మంచి బెనిఫిటే ఉంటుంది అనేటువంటి దాంట్లో సందేహం ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది అంటే ఆ న్యూ స్లాబ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఉపయోగకరంగానే ఉంటుంది అనేది. ఆ మేరకి ఈ వేతన జీవులు కావచ్చు లేక పన్ను చెల్లించేటువంటి వాళ్ళందరూ కూడా ఆ మొత్తాన్ని అటు సేవింగ్స్ వైపు మళ్లించుకోవడానికి కావచ్చు, లేదు వినియోగపరంగా తమ అవసరాలను తీర్చుకోవడం కోసం దాన్ని ఉపయోగించుకోవడం వలన ఒకవైపు కన్జ్యూమరిజం అనేటువంటిది పెరిగిపోతుంది. కొనుగోలు శక్తి పెరగడం వలన అది ఖచ్చితంగా మార్కెట్ మీద ఒక సానుకూలమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. అట్లా ఆర్థిక వ్యవస్థ మీద కూడా ఒక బలమైనటువంటి ప్రభావాన్ని చూపించడానికి ఇది ఖచ్చితంగా దోహదపడుతుందని నేను చెప్పదలుచుకున్నాను. విన్నారు కదా అసలు ఆదాయ పన్ను అంటే ఏంటి, ఈ బడ్జెట్ ఎవరికి అనుకూలంగా ఉంది అని. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ కనుక. కెమెరామ్యాన్ తిరుపతి రావుతో సాయినాథ్.